తెలంగాణలో ఎన్నికలకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశామని డీజీపీ రవిగుప్తా తెలిపారు. ప్రజలందరూ నిర్భయంగా తమ ఓటు హక్కును వినియోగించుకోవాలని సూచించారు. ఎక్కడా అవాంఛనీయ సంఘటనలకు జరగకుండా ఏర్పాటు చేశామన్నారు. 89 ఇంటర్ స్టేట్ బోర్డర్ చెక్పోస్టులు, 173 అంతర్జిల్లా చెక్పోస్టులు ఏర్పాటు చేశామన్నారు. 73,414 మంది పోలీసులతో బందోబస్తు ఏర్పాటు చేశామని తెలిపారు. 186 కోట్ల విలువ చేసే మద్యం, డ్రగ్స్ స్వాధీనం చేసుకున్నామంటున్న డీజీపీ రవిగుప్తాతో మా ప్రతినిధి పవన్ ఫేస్ టు ఫేస్. రాష్ట్ర వ్యాప్తంగా 17 లోక్సభ స్థానాలకు ఎన్నికలు జరగనున్నాయి. అయితే ఈ నేపథ్యంలో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటికే 144 సెక్షన్ అమల్లో ఉంది. అయితే రేపు బందోబస్తు సంబంధించి తెలంగాణ డీజీపీ రవిగుప్తా గారు మనతో పాటు ఉన్నారు. సార్, రేపు సంబంధించి బందోబస్తు ఏ విధంగా ఉంది? సమస్యాత్మకమైన ప్రాంతాలు ఎన్ని ఉన్నాయి? See, for bandobast tomorrow, more than 1 lakh security personnel have been deployed. ఇది స్టేట్ పోలీస్, స్టేట్ ఆర్మ్ పోలీస్, తర్వాత నేబరింగ్ స్టేట్స్ నుంచి కూడా చాలా మంది వచ్చారు. తమిళనాడు నుంచి 3 కంపెనీస్ వచ్చినాయి. ఛత్తీస్గఢ్, కర్ణాటక, తమిళనాడు నుంచి హోంగార్డ్స్ కూడా వచ్చినాయి. సో అందరి కలిపి అబౌట్ 1 lakh plus security personnel will be deployed. This includes 164 companies of paramilitary forces కూడా. And we have about 350 Naxal affected polling locations and also about 3,000 sensitive and critical locations. So లోకల్ సిచ్యువేషన్ స్టడీ చేసి ఎంత బందోబస్తు కావాలో అదే ప్రకారం ఏర్పాటు చేశాము. ముఖ్యంగా చూస్తే మావోయిస్టుకు సంబంధించిన ప్రభావిత ప్రాంతాలు 13 నియోజకవర్గాలు ఉన్నట్టుగా తెలుస్తుంది. అయితే అక్కడ బందోబస్తు సంబంధించి సీసీ కెమెరాలు కావచ్చు, మీ పోలీస్ ఫోర్స్ కావచ్చు, అంతేకాకుండా పోలింగ్ సమయం సంబంధించి సమయం ఎంతవరకు ఉంది, అయితే ఓటర్ సంబంధించిన వారికి ఏం చెప్తున్నారు? See, normally, the extremist affected areas are in 3 districts, Kottagudem, Mulugu and Bhopalpalli. So, అన్ని లొకేషన్స్ లో పారామిలిటరీ ఫోర్సెస్, సెంట్రల్ పారామిలిటరీ ఫోర్సెస్ అది సిఆర్పిఎఫ్ పెట్టాము, లోకల్ పోలీస్ కూడా పెట్టాము. ఏరియా డామినేషన్ ఎక్సర్సైజెస్ కూడా జరుగుతుంది. తర్వాత కోమింగ్ ఆపరేషన్స్ కూడా అవి ఉంది. సో వీ విల్ ఎన్ష్యూర్ దట్ నో ఇన్సిడెంట్ టేక్స్ ప్లేస్ అండ్ సఫిషియెంట్ స్టెప్స్ హ్యావ్ బిన్ టేకెన్. అంటే ఒక పోలింగ్ సంబంధించి సమయం ఎంతవరకు ఉంటుంది, దాని తర్వాత ఎలా ఇక స్ట్రాంగ్ రూమ్స్ తరలించే సమయంలో ఎలాంటి బందోబస్తు ఏర్పాటు? See, polling will be over by 4 p.m. After 4 p.m., the EVMs will be brought to the strong rooms, mostly on foot or by vehicle. So all precautions have been taken. Road opening parties are in operation to ensure that the roads are safe, and all steps will be taken for safe transportation of EVMs. ఇప్పటి వరకు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎంత మద్యం కావచ్చు సంబంధించిన ఒక డబ్బు ఎంతవరకు సీజ్ చేశారు? దానికి సంబంధించి a total of 9,123 cases, that is FIRs, have been booked till date. The total value of cash, liquor, narcotics and freebies, it's about 190 crores, and it's still going on. And we have about 8,231 cases under Excise Act, which is liquor based cases, 324 cases against under narcotics, 505 under specific sections of IPC, and about 63 cases under RP Act. Anni kalpi 9,123 FIRs as on date. This is from 16th of March, after Model Code of Conduct came into force. ఓవరాల్ గా చూస్తే సెన్సిటివ్ సంబంధించిన ఇటు తెలంగాణ కావచ్చు, ఇటు హైదరాబాద్ కావచ్చు, సెన్సిటివ్ ఒక పోలింగ్ సంబంధించి అక్కడ ఎలాంటి సంబంధించి ఏర్పాటు చేశారు? See, all sensitive locations, paramilitary forces are deployed, and together with local forces, so sufficient care has been taken. మొత్తానికి చూస్తే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా పూర్తిగా ఒక బందోబస్తు కూడా ఏర్పాటు చేశామని తెలంగాణ రాష్ట్ర డీజీపీ రవిగుప్తా గారు చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ముఖ్యంగా మావోయిస్టు ప్రభావిత ప్రాంతాల్లో మాత్రము సాయంత్రం 4 గంటల వరకే ఈ యొక్క పోలింగ్ ప్రక్రియ కొనసాగుతుంది. దాని తర్వాత ఈ యొక్క ఏవిఎం మిషన్లు మాత్రం పూర్తిగా పోలీస్ బందోబస్తుతో స్ట్రాంగ్ రూమ్ కూడా తరలిస్తామని కూడా చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. అవుట్ స్టూడియో.